ఈ వీడియో చూసేవాళ్ళు కొత్త వాళ్ళైనా సరే, అలాగే పాత వాళ్ళు అంటే నా ఛానల్‌లో ఆల్రెడీ ఉన్న సబ్స్క్రైబర్స్ అయినా సరే వీడియో ఫుల్ చూడండి. ఇప్పుడు నేను నెగెటివ్ కామెంట్స్ అని పెట్టాను. నెగెటివ్ కామెంట్స్‌లో వాళ్ళు ఏం కామెంట్స్ పెట్టారు, ఏంటి అంటే నేను చేసే పనేంటి, ఆ పనికి తగ్గట్టు వాళ్ళు ఎలా కామెంట్స్ పెట్టారు ఏంటి అనేది చూడండి. చూస్తే కదా అర్థమైపోతుంది. జనరల్‌గా బయట సమాజం అసలు బాలేదనమాట. అంటే మనం బాగా బతికేది ఎవరు ఒప్పుకోలేరు. కనీసం మన చుట్టూ ఉన్న మన తెలిసిన వాళ్ళు ఒప్పుకోలేరు. అలాగే మన రిలేటివ్స్ కూడా ఒప్పుకోలేరనమాట. మన చుట్టూ ఉండవాళ్ళే మన మీద ఇంత ఈర్ష్య పడుతున్నారంటే, ఇప్పుడు నేను ఇలా వీడియోస్ చేస్తున్నాను, బయట ఎవరో నాకు తెలియని వాళ్ళు ఈర్ష్య పడడంలో తప్పులేదు కదా, వాళ్ళు నెగిటివ్గా కామెంట్ చేయడంలో తప్పులేదు. మనమే జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఒక అవేర్నెస్ కోసం, అంటే ఇలాంటి మళ్ళీ రిపీట్ కాకూడదు కదా అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చిన్న వీడియో అనేది చేస్తున్నాను అనమాట. సో వీడియో ఫుల్ చూడండి, మీకు అర్థమైపోతుంది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే, నాకు ఈ మధ్య కొన్ని కామెంట్స్ వచ్చాయన్నమాట. నేను పట్టించుకోను జనరల్గా, కానీ కామెంట్స్ వచ్చాయి కాబట్టి చిన్న ఎక్స్ప్లెనేషన్ అనేది చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. పర్టికులర్గా ఒక 3 మెంబర్స్ అయితే బాగా కామెంట్ చేశారనమాట, ఫేక్ అని అది ఇది అని చెప్పేసి. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చేస్తున్నాను. ఇప్పుడు జనరల్గా మన ఛానల్ ఏంటి, శారీస్, లో బడ్జెట్లో శారీస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దానికి డిఫరెంట్గా బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేయించుకోవాలి ఏంటి అనే దాని గురించి కదా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే కొన్ని శారీస్ మోడల్స్, అలాగే నా దగ్గర ఉన్న కొన్ని శాంపిల్స్, అలాగే నేను కొంతమంది క్లయింట్స్ కోసం తీసుకున్న శారీస్, వాటి గురించి కదా చెప్తున్నాను. అందులో ఓవర్ చేసేదేముంది. పర్టికులర్గా ఒక అమ్మాయి ఉంది, పింకీ నిమ్మలగడ్డ అని చెప్పేసి, ఎవరో అభి పింకీ నిమ్మలగడ్డ అంట అమ్మాయి, ఎవరో కానీ తెలీదు. చూడండి, నేను పైన ఆ స్క్రీన్ షాట్ అనేది మీకు పైన యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అందులో ఏముందో, పనికి మాలిన పనులు అంట, పనికి మాలిన పనులు అంత డూప్ అని ఇంకో కామెంటు, ఓవర్ చేయకు అంట. ఏం ఓవర్ చేస్తున్నామండి, ఏం ఓవర్ చేస్తున్నాము అంటే ఇప్పుడు నాకు ఇది తెలుసు, ఈ పలానా విషయం నాకు తెలుసు, సో మీకు కూడా తెలియాలి కదా అని చెప్పేసి చిన్నగా చెప్తున్నాను ఇన్ఫర్మేషన్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు కూడా యూస్ అవుతుంది కదా అని చెప్తున్నాను. అందులో ఓవర్ చేసేది ఏముంది, ఓవర్ ఏమన్నా చేస్తున్నామా అంటే వల్గర్గా తీయడం, అనవసరమైన విషయాలు చెప్పడం, అలా ఏమన్నా చేస్తున్నామా? లేదు కదా. ఇప్పుడు యూట్యూబ్ మొత్తంలో చూస్తే చాలా చెత్త వీడియోస్, చాలా ట్రోలింగ్ వీడియోస్, పనికి మాలిన చెత్త వీడియోస్, అలాగే అందులో బూతులు ఉండే వీడియోస్ కూడా చాలా ఉంటాయి. అలా ఏమన్నా ఉంటున్నాయా? అవన్నీ అందరు చూస్తారు, లైక్ చేస్తారు, అంతా వాటికి వ్యూస్ అయితే చాలా చాలా వేలల్లో ఉంటాయి. మంచి విషయాలు ఏదైనా చెప్దామనుకుంటే మాత్రం వ్యూస్ రావు. మళ్ళా ఈ మాటలు, వీళ్ళు ఉంటారు కదా, ఏమి చేయలేని చేతగాని మాటలు కొంతమంది మాట్లాడుతూ ఉంటారనమాట. మీకే చెప్తున్నాను, మీకు వీలైతే ఎంకరేజ్ చేయండి, లేకపోతే వదిలేసేయండి. అంతేగాని ఇలా వచ్చి కామెంట్ చేయమాకండి. అర్థమవుతుందా? ఓవర్ చేయకంటే ఏం ఓవర్ చేస్తున్నాం, అసలు ఏం చేస్తున్నాం, ఏమైనా చేస్తున్నామా? ఇప్పుడు మేము చేసే దానివల్ల మీకేమైనా నష్టమా? మీకేమైనా నష్టంగా ఉందా? లేదు కదా. సో నాకు తెలిసిన టాలెంట్ ఏదో నేను చూపిస్తున్నాను, చెప్తున్నాను. సో అది మీకు యూస్ అవుతుంది కదా అని చూస్తున్నాను. నీకు అవసరమైతే చూడు, లేదంటే వదిలేసాయి. అంతేగాని ఓవర్ చేయకు, ఫేకు, అంత డూపు. ఏం డూపు ఉంది ఇక్కడ? నేనేమన్నా ఇక్కడ ఇది పెట్టి, ఇదిగో ఇది మీరు కొనండి, ఇది కొంటే మీకు బాగుంటుంది అని చెప్పి మీ దగ్గర ఏమన్నా నేను డబ్బులు తీసుకొని, లేకపోతే ఇంకా అలా ఏమన్నా చేశానా? ఏం లేదు కదా. నాకు తెలిసిన విషయాన్ని మీకు షేర్ చేస్తున్నాను అంతే. నచ్చితే చూడండి, లేదంటే లేదు. ఇంకొక ఆవిడ ఎవరో శ్రీచరణి అంట, ఫేక్ అంట. అంత ఫేక్, ఎవడొచ్చి చూసారేమో ఫేక్ అని. ఏం ఫేక్ ఉంది ఇక్కడ? నేను ఎవరినైనా మోసం చేశానా వచ్చి? లేదు కదా. నేను ఏమన్నా మోసం చేసి, పలానోళ్ళ దగ్గర ఇదిగో ఈ పలానా ఛానల్లో నేను మోసపోయానని చెప్పి మీకు ఎవరైనా వచ్చి చెప్పారా? నేను ఇక్కడ ఏమన్నా అన్నీ అమ్ముతున్నానా ఫేక్ అవ్వడానికి, మోసం చేసేదానికి? అదన్నీ అలా ఏం లేదు కదా. జస్ట్ నాకు తెలిసింది చెప్తున్నా అంతే. నచ్చితే చూడండి, లేదంటే వదిలేసేయండి అంతే. దానికి ఎందుకు అంత ఇదిగా కామెంట్స్ అన్నీ చేయడం, అలా చేయడం, ఇది చేయడం? అలా ఎప్పుడు చేయమాకండి. మనము ఎప్పుడు కూడా ఎదుటోళ్ళకి బాధపడేలాగా మనం ఎప్పుడు బిహేవ్ చేయకూడదు. మన వల్ల ఎదుటోళ్ళు బాధపడ్డారు అంటే ఆ బాధ అనేది మనం అనుభవిస్తాం. వాళ్ళు బాధపడిన దానికి ఆ కర్మఫలం అనేది మనం అనుభవిస్తాం ఖచ్చితంగా. మన వల్ల ఎప్పుడు కూడా ఎదుటోళ్ళు బాధపడకుండా చూసుకోవాలి. అదే మనం చేసుకునే మంచి. మన వల్ల వేరే వాళ్ళు బాధపడకుండా ఉంటే అదే మన పుణ్యం. మన వల్ల వేరే వాళ్ళు ఏదన్నా లాభపడి, మన వల్ల వాళ్ళు నాకు ఇలా పలాని హెల్ప్ చేశారు, సో నేను వాళ్ళ వల్ల ఇలా నేను హ్యాపీగా ఉన్నాను అని అనుకుంటే అదే మనకు పుణ్యం అంతే. ఏదో దేవుడి గుడిలోకి వెళ్ళిపోయి కొబ్బరికాయలు కొట్టేసి గుడి చుట్టూ తిరిగేసి ఆమెను బయటకు వచ్చి ఇలా అందరి మీద ఇలా మాట్లాడడం ఇలా చేస్తే కాదు పుణ్యం వచ్చేది. అదంతా. ఇంకొకటి ఎవరో
లక్ష్మి నీ బొంద అంట, నీ బొంద అని పెట్టింది. మీకు పైన యాడ్ చేస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ ఆ పిక్ స్క్రీన్ షాట్ తీసి యాడ్ చేస్తాను. అది నీ బొంద అంటుంది. ఎందుకు అసలు వీళ్ళు ఇలా మాట్లాడతారో నాకు అర్థం కాదు అసలు. అసలు వీళ్ళ గురించి ఆలోచించడం కూడా అనవసరం, మన టైం వేస్ట్, వాళ్ళ గురించి అనుకోవడం కూడా వేస్ట్. కానీ ఇలా వదిలేస్తే ఇంకా ఎక్కువ చేస్తారేమో అని చెప్పేసి నేను జస్ట్ చిన్నది చేసినాను. దయచేసి ఎప్పుడు ఎవరు కూడా ఇలా కామెంట్ చేయండి. నచ్చితే చూడండి, కామెంట్ చేయకండి. నచ్చితే చూడండి, లేదంటే వదిలేసేయండి. మీకు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ యూస్ అవుతుంది అనుకుంటే ఫాలో అవ్వండి, లేదంటే వదిలేసేయండి. అంతేగాని పిచ్చి పిచ్చిగా రాయొద్దు, పిచ్చి పిచ్చి కామెంట్స్ అన్నీ చేయొద్దు.